నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఏపీ కుమ్మర యువసేన సంఘ ఆధ్వర్యంలో ఎర్రచందనం పార్కులో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ రమణ జాతీయ అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో శాలివాహన రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా అందే వెంకటేష్ను ఏకాగ్రీవంగా నియమించారు. ఇక ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని బీసీ రమణ తెలిపారు. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా సుమారు 500 మంది హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందితో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కవిత్రి మొల్లబాంబ, ఆమె బద్వేల్ నియోజకవర్గం గోపారం మండలం పెద్ద గోపారానికి చెందినటువంటి ఆ విలేజ్లో ఆమె ఉన్నది. ఈమె చరిత్ర 1450 నుంచి 1530 వరకు ఆమె రోజుల్లో ఆడవారు కనీసం బయటికి కూడా వచ్చేటువంటి లేని సందర్భాలలో, ఆడవారికి చదువు ఎంకరేజ్ చేయనటువంటి రోజుల్లో ధైర్యంగా మొల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రాయడం చాలా గొప్ప విషయం. నుంచి కూడా 16 ఎన్నికలు ఈ దేశంలో జరిగితే కుమ్మరి శాలివాహన జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ లెక్కను పెట్టుకుంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు కుమ్మరి శాలివాహన నుంచి రావాలి. ఇంతవరకు ఒకడు కూడా రాలేదంటే ఇది చాలా అన్యాయము. ఇది సామాజికమైనటువంటి ఉద్యమం. మొల్లగారి యొక్క స్ఫూర్తితో రాజకీయ చైతన్యం